మనం చాలా తేలిగ్గా ఒక మాట అనేస్తుంటాం. నాకు దేవుడంటే చాలా ఇష్టమండి. దేవుడిని నేను ప్రాణంగా నమ్ముతున్నాను. ఆయనంటే నాకెంతో గౌరవం అని. కానీ ఒక నిమిషం ఆగి నిజాయితీగా ఆలోచించు. నిజంగా నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తే, ఒకరిని గౌరవిస్తే ఏం జేస్తావు? వాళ్ళేం చెప్తున్నారో శ్రద్ధగా వింటావు కదా! వాళ్ళ నోటి నుండి వచ్చే ప్రతి మాట నీకు అమూల్యంగా అనిపిస్తుంది కదా! మరి ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుడు నీతో మాట్లాడటానికి ఎంచుకున్న మార్గం ఏంటి? ఆయన వాక్యం. ఆ పవిత్ర గ్రంథం. అలాంటప్పుడు నాకు దేవుడంటే ఇష్టమే కానీ, ఆ బైబిల్ చదవాలంటేనే బోర్ కొడుతుంది. నాకసలు టైమే దొరకట్లేదు. ఇంట్రెస్టే రావట్లేదని సాకులు చెప్పడం ఎంతవరకు నిజాయితీ? అది దేవుని మీద ప్రేమ? లేక నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్న కపటత్వమా? మనకిష్టమైన విషయాలొచ్చినప్పుడు సమయం ఎక్కడి నుంచొస్తుంది మనకి? ఫోను పట్టుకొని గంటల తరబడి సోషల్ మీడియాలో రీల్స్ స్క్రోల్ చేసుకోవడానికి సమయం దొరుకుతుంది మనకి. స్నేహితులతో పనికిరాని ముచ్చట్లు, కబుర్లు పెట్టడానికి సమయం దొరుకుతుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు రాత్రంతా మేలుకొని చూడటానికి ఓపిక ఉంటుంది. కానీ నీకు జీవితాన్నిచ్చిన దేవుని వాక్యం పట్టుకునేసరికి ఆ దగ్గరికొచ్చేసరికి మాత్రం అయ్యో! సమయమే లేదండని నంగనాచి సాకులు చెప్తాం. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నీకు దేవుడంటే ఇష్టమని నలుగురు ముందు చెప్పుకొని తిరగడం ఇష్టమే తప్ప, దేవుడిచ్చే మాట, ఆయన చెప్పే మాట వినడం అస్సలిష్టం లేదు. నీకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి. ఆయనిచ్చే స్వస్థతలు కావాలి. కష్టం వచ్చినప్పుడు ఆయన వచ్చి నిన్ను ఆదుకోవాలి. కానీ ఆయన మాటకు లోబడటం, ఆయన రాసిచ్చిన గ్రంథాన్ని విప్పి చదవడం మాత్రం నీకు అత్యంత బోర్ కొట్టే విషయం అయిపోయింది కదా! ఒకసారి ఆలోచించు. నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పే ఒక వ్యక్తి నీకో చిన్న మెసేజ్ పంపితే, దాన్ని రోజుకు 100 సార్లు చూసుకొని మురిసిపోతావు కదా! మరి నిన్ను సృష్టించి నీ భవిష్యత్తుకు మార్గం చూపించడానికి దేవుడు స్వయంగా రాసిచ్చిన ఈ గ్రంథాన్ని మాత్రం వారాలు, నెలల తరబడి మూలన పారేసి దుమ్ము పట్టేలా చేస్తున్నావు. ఈరోజు దేవుడే నేరుగా నీ ముందుకొచ్చి నిలబడి నీ కళ్ళల్లోకి చూస్తూ అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా? అసలేం చెప్తావు? నన్ను ప్రేమిస్తున్నానని పైకి చెప్తున్నావు కదా! మరి నీ మంచి కోసం నేను పంపిన ఈ మాటలను ఎందుకు చదవట్లేదు? రోజులో నీకు దొరికే వేల నిమిషాలలో నా కోసం ఒక్క 10 నిమిషాలు కేటాయించేంత గౌరవం కూడా నా మీద లేదా? నువ్వు చెప్పే ప్రేమంతా ఉట్టి అబద్ధమా అని అడిగితే నీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? పైకి భక్తిలా నటిస్తూ లోపలైన మాట పట్ల కనీస శ్రద్ధ, గౌరవం కూడా లేకపోవడం అస్సలైన వేషధారణ ఇదే. దేవునికి కావాల్సింది నీ పెదాల నుండి వచ్చే గొప్ప గొప్ప పొగడ్తలు కాదు. నీ హృదయంలో ఆయన వాక్యం పట్ల ఉండే భయభక్తులు. ఆదివారం పూట కాసేపు వెళ్ళి కూర్చుంటే దేవుడు మెచ్చేసుకుంటాలే అనుకుంటున్నావేమో. దేవుని సమయాన్ని కాదు, నీ హృదయం ఎటువైపు వెళ్తుందో చూస్తున్నాడు. రోజుకి 24 గంటలు ఆయనే నీకు ఆయుష్‌గా ఇస్తే, ఆ 24 గంటల్లో అనవసరమైన లోక సంబంధమైన విషయాలకు నీ దగ్గర ఓపిక ఉంటుంది కానీ, నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుని జీవాహారాన్ని చదవడానికి మాత్రం నీకు ఓపిక నశిస్తుందా? ఇది దేవుణ్ణి తక్కువ చేసి అపహాస్యం చేయడం కాదా? బైబిల్ అనేది ఏదో మతపరమైన పుస్తకం కాదు. నీ జీవితంలో చీకటి కమ్మేసినప్పుడు మార్గం చూపించే వెలుగది. నువ్వు కృంగిపోయినప్పుడు నిన్ను లేవనెత్తే ఓదార్పది. నువ్వు దారి తప్పుతుంటే నిన్ను సరిచేసే హెచ్చరిక అది. అంత గొప్ప నిధి నీ చేతుల్లో పెట్టుకొని దాన్ని చదవకుండా పక్కన పడేసి, నాకు దేవుడంటే చాలా ఇష్టం అని చెప్పడం కంటే పెద్ద మోసం మరొకటి ఉండదు. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నాకు నువ్వంటే ప్రాణం అని చెప్పి, నువ్వెంతగానో ప్రేమతో రాసిచ్చిన ఉత్తరాన్ని నీ ముందే చెత్తబుట్టలో పడేస్తే నీ మనసు ఎంత గాయపడుతుంది? మరి ప్రతిరోజు మనం బైబిల్‌ను ముట్టుకోకుండా, కనీసం ఒక అధ్యాయం కూడా చదువుకోకుండా పక్కన పడేస్తుంటే, మనల్ని సృష్టించిన దేవుని మనసు ఎంతగా వేదన పడుతుందో ఒక్కసారైనా ఆలోచించావా? ఇకనైనా ఈ నటన, ఈ వేషధారణ ఆపేద్దాం. పెదవులతో ప్రేమించడం కాదు, హృదయపూర్వకంగా ఆయన మాటను ప్రేమిద్దాం. దేవుని ప్రేమించే ప్రతి హృదయం ఆయన వాక్యం కోసం తపిస్తుంది. ఆకలితో ఉన్నవాడు ఆహారం కోసం ఆరాటపడినట్లు, నిజమైన భక్తిపరుడు దేవుని వాక్యం కోసం ప్రతిరోజు బైబిల్ తెరుస్తాడు. మనం తరచుగా ఏమనుకుంటామంటే, బైబిల్ చదవడం అనేది ఏదో దేవునికి మనం చేసే పెద్ద ఉపకారం అని. కానీ నిజానికి వాక్యాన్ని ధ్యానించడం దేవుని అవసరం కాదు. అది నీ అత్యంత అమూల్యమైన ఆత్మ సంబంధమైన అవసరం. మనము ఆకలి వేస్తే భోజనం మానకుండా తింటాం. రోజు 3 పూట్ల ఒంటికి కావాల్సిన ఆహారం అందిస్తాం. మరి నీ ఆత్మ సంగతి ఏంటి? ఆత్మకు ఆహారమైన దేవుని మాటను రోజులు, వారాలు పస్తులు పెట్టించి నీ జీవితంలో ప్రశాంతత లేదు, సంతోషం లేదు, ఆధ్యాత్మిక బలం లేదని ఏడిస్తే ఎలా వస్తుంది అసలుకి? నువ్వు దేవుని వాక్యాన్ని పక్కన పడేసిన ప్రతిసారి నీ జీవితంలోకి సాతాను ఆందోళనను, భయాన్ని, బలహీనతను చాలా తేలిగ్గా తీసుకొచ్చేస్తాడు తెలుసా? మనం చేసే పెద్ద తప్పేంటో తెలుసా? దేవుని సహాయాన్ని వెతుకుతాం కానీ దేవుని సన్నిధ్యాన్ని వెతకం. మనకు రోగం వస్తే స్వస్థత కావాలి, అప్పుల్లో ఉంటే విడుదల కావాలి, ఉద్యోగం రాకపోతే దేవుడు మార్గం చూపించాలి. అంటే మన దృష్టంతా దేవుని చేతుల్లో ఉన్న అద్భుతాల మీదే ఉందే తప్ప దేవుని హృదయం మీద లేదు.
అసలు నిన్ను సృష్టించిన దేవుడు నీకు ఒక స్వస్థత లేదా ఒక ఆశీర్వాదం ఇస్తే సరిపోతుందా? ఆయన నిన్ను తన బిడ్డగా మార్చుకోవాలనుకుంటున్నాడు. రోజు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. మరి ఆయన మనస్సును అర్థం చేసుకోకుండా కేవలం నీ స్వార్థపరమైన అవసరాల కోసం దేవుణ్ణి వాడుకోవాలనుకోవడం ఎంత పెద్ద మోసం. ఒకసారి ఆలోచించు. ఈ లోకంలో ఎంతో మంది గొప్ప దైవజనులు, భక్తులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి రక్తపు బొట్టు చిందించి ఈ బైబిల్ గ్రంథాన్ని మన చేతికి అందించారు. ప్రపంచంలో కొన్ని దేశాలలో అయితే బైబిల్ చేతుల్లో పట్టుకుంటే జైల్లో వేసే లేదంటే చంపేసే పరిస్థితులు ఈ రోజుకి ఉన్నాయి. అక్కడ ఉన్న విశ్వాసులు బైబిల్లోని ఒక్క పేజీ దొరికినా దాన్ని దాచుకొని కన్నీళ్లు కార్చుకొని మరీ చదువుకుంటారు. మరి నీకు ఆ భాగ్యం ఉచితంగా ఉదయాన్నే నీ చేతిలోకి దొరికితే మరి దానికి విలువ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా పక్కన పడేస్తున్నావంటే నీ విశ్వాసంలో ఉన్న లోతెంత? నిజమైన భక్తి అంటే ఆదివారం చర్చికి వెళ్ళి పాటలు పాడటం, 4 దశమ భాగాలు ఇవ్వటం మాత్రమే కాదు. దేవుని మాట అంటే భయపడటం, ఆయన వాక్యానికి విధేయత చూపించడం. ఎప్పుడైతే నువ్వు బైబిల్ తెరిచి చదవడం ప్రారంభిస్తావో అప్పుడే దేవుని స్వరం నీకు వినపడుతుంది. నీ పాపం ఏంటో నీకు తెలుస్తుంది. నిన్ను నువ్వు సరిచేసుకునే మనసు వస్తుంది. వాక్యం చదవని భక్తుడు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలో శక్తి ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యమే నీ ప్రార్థనకి పునాది అవ్వాలి.